దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడతాము. ఆశీర్వాదం కొరకు లోకములో మనకు నచ్చినట్టు ప్రయాణం చేస్తాము. చివరికి దుఃఖాన్ని చేతుని నియమిస్తాం. మాకు ఆశీర్వాదం లేదయ్యా, మాకు మేలు లేదా, మాకు మేము ఎలాగే ఉండాలా, మేము ఎలాగే బ్రతకాలా అంటే దేవుడు చెప్తున్నాడు, ఆశీర్వాదం ఎవరి గట్టి దేవుడు ఇవ్వట్లేదండి. దేవుడు ఇవ్వాలి కదా, మరి దేవుడు ఇవ్వట్లేదండి. చాలా మంది ఉంటారు, మనం గట్టిగా ప్రార్థన చేయట్లే, ఉపవాసం చేయట్లే, దేవుడు పై చేసి కథలో ఉంటాను, నదిలో చేపలు ఎత్తాను, కొత్తదాము. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆశీర్వాదం ఎలా వచ్చిందో చెప్పాడు. ఆ రీతిగా మనం నేర్చుకోగలిగినట్లయితే చాలా ఈజీ, చాలా సింపుల్. మనకేంటంటే ఆశీర్వాదం తెల్లపాటి కావాలి, ఈ నెలలో కావాలి, ఈ సంవత్సరంలో కావాలి. ఆశీర్వాదం 30 60 100 క్రమక్రమంగా వస్తుంది. ముందు ఇది ఉండాలి మనసు. చాలా మందికి ఇది లేదు. అయ్యో, అప్పుడు మన స్థితికి ఇప్పుడు మన స్థితికి మార్పు ఉంది కదా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇంకా గుడి మానేసి, ఇంకా దేవుడిని విడిచిపెట్టి, ఇంకా దేవుడికి దూరంగా, దేవుని ప్రార్థన దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ మన జీవితం మార్చబడింది, ఇప్పుడు ఇలా మార్చబడిందంటే ఇంకా మార్చబడుతుంది అనే నమ్మకము, విశ్వాసము అనేకుల జీవితాలు కనపడలేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటవ వృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లకెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోనే ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలను వెంబడించుట మాన్పించి, హల్లెలూయా, గొర్రెల దొడ్డులో నుంచి దేవుడు పిలిచి దావీదుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. నిన్ను నన్ను పాపములోను, శాపములోను, అపరాధములోను, నరకానికి పాత్రలుగా ఉన్న మనల్ని
దేవుడు ఈ లోకములోంచి ప్రత్యేకపరిచి మనల్ని పిలిచి మనతో మాట్లాడి మనకు దర్శనమిచ్చి రక్షణ ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. రక్షణ పొందుట ఆశీర్వాదం అని ఎంతమంది నమ్ముతున్నారు? రక్షణ పొందుట నాకు ఆశీర్వాదము. నువ్వు అవ్వలేదు కదా, టైం ఉంది. ప్రభుత్వ దేవుడు బిడ్డలారా, నువ్వు నిజంగా దేవుడి సన్నిధిలో చేయెత్తావు. రక్షణ పొందుటే నాకు ఆశీర్వాదమైన హృదయపూర్తిగా నమ్మితే నువ్వు దావీదు వలె ఆశీర్వాదం పొందబడ్డావు. ఇంకా అది లేదు, ఇది లేదు, ఇదేవో లేదు, అదేవో లేదు అని చూడవు. ఈ రక్షణే మహాభాగ్యము. అనేకులకు దొరకని ఈ రక్షణ భాగ్యము, అనేకులకు దొరకని ఆ పరలోక రాజ్యంలో ఆ స్థానమును దేవుడు నాకు ఇచ్చాడు అనే కృతజ్ఞత నీ హృదయంలో ఉంటే ఎన్నడూ నీలో నిరాశ, ఎన్నడూ నీలో సైతాన్ని ప్రవేశించు, ఎన్నడూ నీవు బలహీనుడు అవు. సమస్యలు రావా? వస్తాయి. శోధనలు రావా? వస్తాయి. కానీ వాటన్నిటినీ ప్రభువు నామములో నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి గట్టి నమ్మకం. ఎక్కడో గొర్రెలు కాల్చుకుంటున్న ఆఖరోడిని, కడసారోడిని, ఇల్లు లేనోడిని, పనికిరానోడిని, కొండల మధ్య లోయల మధ్యలో అడుగులు తిరుగుతున్న నన్ను దేవుడు పాడి గొర్రెలను మేపుట మానిపించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అయ్యారు మమ్మల్ని కూడా ఊరు సింహాసనం మీద కూర్చోబెట్టాను కాదు. సింహాసనం దావీదు రావడానికి మరణంతో పోరాడాడు. హల్లెలూయా. ఎన్నో బాధలు పడ్డాడు. మేము ఆశీర్వదించబడ్డాం అని ఒక మాట చెప్పేస్తే సాక్ష్యం సరిపోలా. ఆశీర్వాదం రావడానికి పడిన బాధలు కూడా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. మనకి ఒక వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పినప్పుడు మనం చూసి దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించబడలేదు, నాకెందుకు ఇవ్వలేదు దేవుని అంటే, వాళ్ళు పడిన బాధల మీద నువ్వు మనస్సు పెడతావా? అడుగుతావా? అనగో. నాకెందుకు నాకెందుకు. వారు చేసిన ప్రయాస, వారు పడ్డ బాధలు. దావీదు సింహాసనం ఎక్కాడు, ఎక్కి తీసుకెళ్లి గొర్రెల దొడ్లో తీసుకుని కూర్చోబెట్టాడేంటి? ఎట్లా? సౌలు చేతులు అనేక సార్లు ఈటి విరిచినప్పుడు తప్పుకున్నాడు. అనేక సార్లు చంపడానికి వెతికినప్పుడు తప్పించుకున్నాడు. ప్రభువా, నేను ఏమన్నా అభిషేకించమన్నానా, నాకు ఏమైనా రాజ్యం కావాలన్నానా, నేను ఏమైనా సింహాసనం ఎక్కుతానా, నాకు ఎందుకు ప్రభువా ఈ బాధలు అని అలా దేవుని చిత్తానికి దావీదు తావించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకనే ఈ లోకములో, విగ్రహారాధనలో, ఈ లోకాశలో, పాపములో, శాపములో బ్రతుకుతున్న నిన్ను నన్ను ప్రత్యేకపరిచి దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మనకు రక్షణ ఇచ్చి శోధనలోను, సమస్యల్లోను, అనారోగ్యాల్లోను, బాధల్లోను, దుఃఖంలోను దేవుడు మనకు తోడుగా ఉండి, ఆయన మనతో ఉండి, ఆయన చేయి పట్టి మనల్ని నడిపిస్తున్న దేనికో తెలుసా? నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు చూడాలని. హల్లెలూయా. ఆయనను నిన్ను, నీలోను, నాలోను చూసుకోవాలని, ఆయన పోలిక మాలో కనపడాలని, ఆయన పొందిన భారము మనము కూడా పొందాలని, ఆయన ఏ రీతిగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడో మనము కూడా దేవుడి యందు అటువంటి భారం కలిగి ఉండాలి. అందుకని పేతురుని అడుగుతాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువు
ప్రభునందు ప్రేమిన దేవుడు పిల్లలా, ఎందుకంటే దేవుడికి తెలుసు ప్రేమిస్తే చాలు సమస్తమై జరిగిపోతాయి. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసా? శిక్షించడానికి కూడా, ప్రభువా నేను నీకు అప్పగించుకుంటున్నా, నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేయ పార్కినయ్యాను అప్పగించుకున్నాడు. దేవునికి లోబడిపోయాడు, దేవునికి అప్పగించుకున్నాడు, శిక్షకు తల వంచాడు, అవమానానికి తల వంచాడు, హేళానికి తల వంచాడు. రాజుగా బ్రతికిన వాడు సంఘగార్చుకుంటే పిచ్చోళ్ళలాగా నటించాల్సిన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఒక మాట అనకుండా ఇది నాకు జరగవలసిందే అని లోబడ్డాడు. నీ జీవితంలో ఎదురయ్యే శ్రమలు, పరిస్థితులు, ఇది నాకు జరగాల్సిందే, దీన్ని నేను అనుభవించాల్సిందే, దేవుడు నా జీవితంలో ఇది పెట్టాడు అని దేవునికి లోబడగలుగుతున్నావా? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దావీదు ఎక్కడ దేవుని మీద తిరుగుబాటు చేయలే. దేవునికి పరిపూర్ణంగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. హల్లెలూయా. తప్పు చేయలేదా? లోపాలు లేవా? పాపం లేదా? ఉంది. అయినను దేవుని చిత్తానికి తల ఉంచాడు. పోగొట్టుకున్న మారు మనసు కొరకు మరలా తిరిగి ప్రయాసపడ్డాడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దేవునికి నీవు అప్పగించుకొని దేవునికి లోబడి ఇక నీ ఆలోచన వదిలి దేవుని ఆలోచన చొప్పున నడుస్తావో ఆ దినము ప్రారంభమైంది దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు నీ జీవితంలో, నా జీవితంలో. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదుని గొర్రెల దొడ్లోంచి పిలిచి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి నడిపిస్తూ మొదలుపెట్టాడు. ఏది? ఆశీర్వాదాల శ్రమలు, శోధనలు. కొంతకాలము నలపబడ్డాడు, నలగొట్టబడ్డాడు. తల్లిదండ్రులకు దూరమై, అన్నదమ్ములకు దూరమై, ప్రశాంతమైన నిద్రకు దూరమై, కడుపు నిండా ఆహారానికి దూరమై, భార్య బిడ్డలకు దూరమై, ఎన్నో శ్రమలు దావీదు అనుభవించాడు. దేవుడు ఆయన చిత్తానుసారముగా దావీదుని నడిపిస్తున్నాడు. రాత్రి ఉదయకాల సమయం సూటిగా నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేవుని చిత్తం ప్రకారం నడుస్తున్నావా? నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నావా? దేవుని చిత్తం ఎరిగి నడుచుకుంటున్నావా? నీ ప్లాను, నీ గురి, నీ దాని ప్రకారం నడుచుకుంటున్నావా? ఆత్మీయంగానైనాను, లోకరీతిగానైనా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారముగా నడుచుకున్న వారు శ్రమ పడతారు, బాధలు పడతారు, నిందలు పడతారు, అవమానాలు పడతారు, హేళన చేయబడతారు. కానీ ఒక దినాన దావీదు వలె స్థిరపరచబడతారు. చదువుకుందాం. 11వ వచనం చదువు. 17 దావీదు చెప్తున్నాడు, దేవుడు నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. హల్లెలూయా. దావీదు జీవితంలో దేవుడు చూపిన నమ్మకత్వానికి అతను ఒక్కడితోనే వదిలిపోలేదు, విడిచిపెట్టబడలేదు. తన కుమారులను దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. హల్లెలూయా. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పడే శ్రమలు, నువ్వు పడే ఇబ్బందులు ప్రభు కొరకు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం కొరకు, దానివల్ల నీకు కలుగు ప్రయోజనము
నీ బిడ్డల తరం ఏమైపోతుంది తెలుసా? స్థిరపరచబడింది. హల్లెలూయా. నువ్వే స్థిరంగా లేవు, వాళ్ళే స్థిరపరచబడతారు. నీ మనసే ఇవాళ ఉండదు, రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. ఇవాళ చేసిన తీర్మానం రేపు ఉండదు, రేపు చేసే తీర్మానం ఎల్లుండి ఉండదు. అసలు ఏం మాట్లాడుతున్నామో, ఏం చెప్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో అర్థం లేకుండా, వాక్యానికి స్థానం ఉండదు, ప్రార్థనకు చోటు ఉండదు, దేవుడికి హృదయంలో అసలు ప్లేస్ ఏ ఉండదు. నామకార్థంగా బతుకుతూ ఉంటాం, నామకార్థంగా తిరుగుతూ ఉంటాం. ఎంతకాలం తిరుగుతావరా? సరే తిరిగి ఎవరు సంపాదించుకున్నావా? ఎవరిని సంపాదించుకున్నావా? ఏమన్నా ఆశీర్వించబడ్డావా? ఎవరన్నా పొందుకున్నావా? నేను ఎవరు ప్రార్థన చేసేవాడు, ప్రభా అటు లోకంలోనూ ఆశీర్వదించబడలేకపోతున్నా, ఇటు దేవుళ్ళలోనూ. నా మనస్సాక్షి చెప్తా ఉండేది, ఏం చేస్తున్నావా దేవుడు. ఇటు దేవుళ్ళలోనూ నేను చేస్తున్నానన్న సంతృప్తి ఉండేది కాదు, అటు లోకంలో సంపాదించాలన్న తృప్తి ఉండేది కాదు. ఇలాగ ప్రార్థన చేసేవాడు చాలా కాదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కొరకు జీవిస్తే ప్రతిమదంతా ఆయన నడుపుతాడు అన్న సంగతి చాలా కాలానికి అర్థమైంది. హల్లెలూయా. దావీదు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి నడుచుకున్నాడు, స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. మొదట దేవుడు పిలిచి తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. దావీదు గొర్రెల దొడ్డులో నుంచి పిలిచి, ఈ లోకంలో నుంచి మనం పిలిచి, పాపంలో నుంచి పిలిచి, మన ఇష్టానుసారమైన జీవితంలో నుంచి పిలిచి, మన దేవుడు మొదట పిలిచాడు. హల్లెలూయా. రెండోది, ఆయన మనల్ని స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎలా స్థిరపరిచాడు తెలుసా? మన కుమారులుగా ఆశీర్వాదము నిలిచినట్లు దావీదుని దేవుడు రెండోది తెలుసా? స్థిరపరిచాడు. హల్లెలూయా. వాడారుగా, స్థిరపరచువాడవు, బలపరచు. దేవుడు స్థిరపరచాలి. మనకు ఎంతవరకు స్థిరపరచడం అంటే డబ్బులే, స్థిరపరచడం అంటే ఆస్తి, అది కాదు. ప్రభువులో స్థిరముగా నిలబడే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా. దావీదు పిలువబడ్డాడు గొర్రెల దొడ్డులో నుంచి, దేవుడి చిత్తానుసారంగా నడిపించుకున్నాడు. రెండోది స్థిరపరచబడ్డాడు. ఆ తర్వాత మూడోది చూడండి, అదే 17వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు పిలువబడిన తర్వాత. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుడి చేత పిలువబడ్డారు? చేతులెత్తండి. దేవుని చేత పిలువబడిన వాడు ఏంటి? పిలువబడలేదా? దేవుని చేత పిలువబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులెత్తండి. ఎందుకు అంతమై నేనేమే వెరీ గుడ్. రాసి ఎత్తింది దేవుడు, నన్ను చేత ఎత్తింది దేవుడు, నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దీవించిన చాలు. ప్రభుత్వారా తదిమ వాళ్ళందరూ ఏదో భారతదేశానికి వెళ్ళకపోతే నాకు వెళ్తాము, వెళ్ళకపోతే ఏమన్నా ఇద్దాము, లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళారు, వీళ్ళు తీసుకెళ్ళారు, అనుకోకుండా వచ్చారు. కానీ వీళ్ళు మాత్రము మమ్మల్ని దేవుడు పిలిచాడు. ఒక్క మాట చెప్తా, దావీదుని దేవుడు పిలిచాడు. పిలిచి చాలా చిత్తానుసారంగా ఆశీర్వదించలా. ఏం చేశాడు? నలగొట్టాడు, నలిపాడు. అనారోగ్యం, చావు ఎన్నిసార్లు ఇటు వేసినాడు. అసలు రెప్పపాటలు తప్పించుకున్నాడు, పారిపోయాడు. సుఖంగా మొదటి గొర్రెలు మేపుకునే జీవితం నుంచి
నలగొట్టమని. ఉదయకాల సమయంలో ఇక్కడ నన్ను పిలిచాడు అన్నవారు రెడీగా ఉండండి. దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేయబోతున్నాడు? నిలబడాలి. దావీదు నిలబడాలి. ఇంతలో అవమానాలు, యావలు, రాజు అయ్యుండి పక్క దేశం రాజు చెబుతూ సొంగలు దాచుకుని నిలబడ్డాడు. ఎక్కడ తెచ్చుకుని ఈ పిచ్చోడితో మనకేంట్రా అనిపించాడు. ఎటువంటి పిలవబడిన వాడు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఏం చేయాలి? చెప్పాలి. ఎక్కడ? లోపంలోనా? ఎక్కడ? నారా నారా గుళ్ళు కనపడదేంటి? ఎక్కడ కనపడతారు? దావీదు శ్రమల్లో ఎవరిని కలిగి ఉన్నాడు తెలుసా? దేవుడిని కలిగి ఉన్నాడు. నువ్వు కూడా దేవుడిని కలిగి ఉంటే ఆ ఈటి పోట్లు, ఆ అరణ్య రోదన, ఆకలి దప్పులు ఏమీ చేయలేవు. హల్లెలూయా. రెండు, దేవుడు స్థిరపరుస్తాడు. నీ ఉండగానే చెప్తాడు, నీ బిడ్డలను నేను దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. అంటే ఆశీర్వాదము దావీదు ఉండగానే దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. 3 ఆశీర్వాదం చదువు. ఇప్పుడు నీ దాసుని సంతతి ఉన్నట్లుగా అబ్బా, ఆయన ఆశీర్వాదం ఇవ్వకపోతే అది ఆయన ఆశీర్వదించకపోతే పిచ్చిదారు ఓహో పరిగెడుతున్నావు, గుడి వేసి దేవుడు చేసి ఇవన్నీ కాదు, అంతకాల పరిగెడుతున్నావు. ఆయన ఆశీర్వదించాలి, ఆయన నిలబెట్టాలి, ఆయన స్థిరపరచాలి, ఆయన పిలవాలి. హల్లెలూయా. దావీదు గ్రహించాడు. ఎవడో తెలుసా? నీవు ఆశీర్వదించబడింది, ఎవడు ఆశీర్వదించబడదు. హల్లెలూయా. అందుకని యాకోబు బాగా వెండి బంగారం డబ్బు సంపాదించినాక అప్పటికే మరణం దగ్గరికి వచ్చేవాడు గుర్తొచ్చింది. ఏ పేపర్లో ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మిట్లారా ఏమైంది తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించింది ఈ రాత్రి నిన్ను నేను అది ఆశీర్వదించాడుగా. డబ్బులు వచ్చినాయిగా, వెండి ఉందిగా, బంగారం ఉందిగా, దాసదాసీలు ఉండాలిగా, ఓ గొప్ప ధనం ఉందిగా. అది కాదు ఆశీర్వాదం అని యాకోబుకు అప్పుడు అర్థమైంది. నువ్వే ఆశీర్వాదం కొరకు చూసి పెరిగేస్తున్నావు. దేని కొరకు మన పరుగు? దావీదు చెప్తుంది మన ఆశీర్వాదం మనలాంటిది కాదు. ఏ డబ్బు కోసం, 4 కాసులు బంగారం కోసం, ఆస్తుల కోసం. ఆ ఆశీర్వాదం గురించి చెప్పట్లా దావీదు. ఈ లోకంలో పడతా ఉంటాడు, దాని కింద మీద పడి తోముకొని పూడ్చుకొని ప్రభువు లేకుండా కలిగింది సిల్లు సంచులో పడిన దానం లాంటిది. హల్లెలూయా. ప్రభువు లేకుండా సంపాదించే సంపాదన, పడే ప్రయాస సిల్లు సంచులో. ప్రభువులో ఉంటే ఆయన ఇస్తాడు. పేద ఎవరాలు అడుగుతున్నాడు, ఏముందని దగ్గర? ఏముంది? నా దగ్గర ఏముంటుంది? నీ ఆకాలు తిరిగాడు కానీ కొంచెం ఉంది, ఏమన్నా కొంచెం పడ్డా. హల్లెలూయా. దేవుళ్ళో ఉండి ఏం సంపాదించుకున్నావు? కొంచెమే. ఆ కొంచెం దాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు లేకుండా నీకు విస్తారమైన ధనం ఉండుట వ్యర్థమే. యెహోవా ఆశీర్వదించింది అది ఎన్నటికీ కాదు. చదువు తర్వాత అబ్బా, నీవు ఆశీర్వదిస్తే, నీవు దీవిస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపల్లాగా నీవు ఆశీర్వదిస్తే
నువ్వు దీవిస్తే మనకు దాసి 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 ఆడదాసి రాజీకి అదే చెప్పా, తెలుసున్నావు కదా నీకు లేవని, అవుతాయి నాకు తెలుసు, దేవుడికి కూడా తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ జీవితం తెలుసు, నీ అవసరాలు తెలుసు, కానీ చేయమంట. పిల్లవాడి దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, ఆడవారికి సరిపోతే ఇంటికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళదా తెలుసు, అయినా ఏమన్నా. హల్లెలూయా. నీ పరిస్థితి తెలుసు దేవుడికి, అయినా చేయమంటున్నాడు. నేను చేయనయ్యా, ఎందుకు నేను పిలిచింది వేస్ట్. దేవుడు గొప్ప తప్పితే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా గమనించండి. ఆయనకు అప్పగిస్తే, ఆయన చేతిలో పెడితే, ఆయన ఆశీర్వదిస్తే, అదే రాజు నీకేం లేవు నాకు తెలుసు, నువ్వు వచ్చే జీతం కొద్దిగా నువ్వు పెడితే అయినా సరే పెట్టాలి. ఎందుకు తెలుసా? నీ ప్రయాస ఎవరు చూడాలి తెలుసా? ఏం కాదు, బాగా డబ్బులు ఉండేవాళ్ళే పారిపోతుంది అని వేలకు ఉండవు గొప్పలు అని చెప్పుకుంటున్నాను. అయినా సరే మాట వినమ్మా, మాట విను, బాధలో పడతావు. దావీదుని దేవుడు పిలిచాడు, పెట్టాడు బాధలో, కానీ స్థిరపరిచాడు. దావీదు చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వదించిన యెడల అది ఇప్పుడు పోయేది కాదు కది, మన బిడ్డల తరాల వరకు నిలిచి ఉండేది. హల్లెలూయా. దావీదు సింహాసనం నిలిచిపోయింది. దేవుడిలో పడే బాధ, లోకంలో నీ స్వతహాగా నీ సొంత ప్రయోజనాల గురించి పడే బాధల గురించి నేను చెప్పట్లా. నువ్వేదో సంపాదించుకున్నాను, అప్పులు చేసి ఊరంతా అప్పులు చేసి నా అప్పులేని ఒక వెంబడి పెట్టుకోవటారు. ఇంకొక చేసావు జలసాల కోసం సరదా కోసం చేసుకో, ఏదో చేద్దామని చేసుకో. దేవుడిలో ఉంది, దేవుని కొరకు. ఉదాహరణ చెప్పిన అప్పులోడు పిల్లలు తీసుకెళ్ళిపోతున్నాడయ్యా, ఆయన బతుకున్నంతకాలం నీ వెనకే తిరిగాడు అన్నా లేదా? హల్లెలూయా. ఆయన బతికినంతకాలం నీ వెనకే తిరిగాడయ్యా, ఏమి సంపాదించుకోవాలి. ఇప్పుడు అప్పులోడు వచ్చాడు, పిల్లలు తీసుకెళ్ళిపోతున్నాడు వచ్చాడు. నీ అప్పులకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది అంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఊళ్ళో నుంచి చేసుకుని చెప్పు, నీ అప్పులకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? నీ బాధలకి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? నీ నిందలకు అవమానాలకు దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ధన్యుడే, ధన్యురాలే. అనేక మంది తన భర్తలతో బాధపడి నిందలు పడి ఆఖరికి ఎలాంటి స్థితి తెలుసా? నువ్వు యేసు ప్రభువుని వదలకపోతే నేను నీ విడాకులు ఇచ్చేస్తా, వదిలేస్తా అన్నా కూడా అదే బాధల్లో ప్రభువుని అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితంలో అద్భుతం చూసి దేవుని కొరకు నువ్వేం పడుతున్నావో దావీదు దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని పిలుపును నెరవేర్చడానికి సింహాసనం మీద మనసు పెట్టలా దావీదు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి మనసు పెట్టాడు. హల్లెలూయా. అందుకని సొలొమోను పిలిచి చెప్తాడు, నేను ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాను, నీవు కూడా అలాగే నడుచుకున్న యెడల నీవు ఆశీర్వదించబడతావయ్యా అన్నాడు. హల్లెలూయా. మనమైతే అయ్యా బాగా సంపాదించా, ఈ సంపాదన యాడ్ చేసుకో, ఈ డబ్బులు యాడ్ చేసుకుని అంత బతుకని మనం చెప్తాం. దావీదు చెప్పట్లా, ఇదే నీ ఉతిదేరా, నేను ఆయనను అనుసరించి నడుచుకున్నాను, నువ్వు కూడా అలా నడుచుకుంటే నీ బిడ్డలు బాగుపడతారు, స్థిరపరచుకుంటారు.
ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దావీదు చెప్తున్నాడు, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఎన్నటన్నటికి కొంచెం ఏముంది, కొద్దిగా పిండి గుడ్డులో కొద్దిగా ఏముంది, కొద్దిగా శ్వాసం, కొద్దిగా భక్తి. ఏం చేయగలను? ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చి పాటలు పాడగలను, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చి పట్టాలి. ఏముంది అయినా కొద్దిగా ఏదో నీ పని, ఏమీ చేయలేను, కొద్దిగా ఏదో నీ పరిచయం, నీ ప్రార్థన కొద్దిగా కొద్దిగా. నేను సేవకు రాకముందు దాకా మాట రాదు, వాక్యం రాదు, పెద్దగా ప్రార్థన కూడా వచ్చేది. మరి ఏముందంటే ఎక్కడ ప్రార్థన అడిగి వెళ్తాం, ఇది ఒకటే నేర్చుకున్నాం. ఏమొచ్చంటే అదే వచ్చింది, ఏ పాట రాదు. అయ్యారు లేకపోతే నేను ఏ పాట పాడిపోతుంది కాదు, నాకేం వచ్చేది ఉడికి రావు, వాక్యం రాదు, ప్రార్థన వాళ్ళ సందర్భం. కానీ ప్రార్థన చేస్తుండీ నాకు వచ్చింది ఇక్కడే ఏడు తెలుసా, జ్ఞాపకాలు పెడతాను, జ్ఞాపకాలు పెడతాను ఒక్కటే ఉంది అదిలేని అన్నాను. ఇక ఇల్లు వచ్చే దాంట్లో రెండో మనసు లేదు, మళ్ళీ ఇంటికి వచ్చి తెచ్చుకుంటాం, కొనుక్కుంటాం, సొనుక్కుంటాం. వెళ్ళిన దాన్ని బట్టి ఆనందించాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని తలుచుకునేవాడు, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకునేవాడు, అక్కడ జరిగిన దేవుడిని తలుచుకునేవాడు, సంతోషించాడు. ఒక దినాన దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఏది కలిగి ఉన్నావో కొంచెం, ఏది చేయగలవు ఆ కొంచెం దావీదులాగా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా స్థిరపరచబడతావు. హల్లెలూయా. చాలా మంది స్థిరపరచబడతాం. 6 నెలలు వస్తారా, 6 నెలలు మానేస్తారు, 3 నెలలు వస్తారు, 3 నెలలు మానేస్తారు, 3 నెలలు అంతా దేవుడు అంటారు, 3 నెలలు అంతా దేవుడికి ఇచ్చేసాను అంటారు, 3 నెలలు అంతా దేవుడు పుచ్చేసుకున్నాడు అంటారు. దేవుడికి ఇచ్చేవాళ్ళ కోసం చూస్తా ఎవరిని పిల్లల్ని. హల్లెలూయా. గోపాల్ గారు ఎవరు అయిపోయింది కదా, మరి చండపు తెలుగులో ముందే పాడబెట్టి తీసేస్తాం, ఒక 20 మంది తీసేస్తాం. జ్యేష్ఠుడిని ఇచ్చే వారి కోసం నేను రాత్రి చదువుకున్నాం. ఏసేపుకు పుట్టిన జ్యేష్ఠులు ఎవరో, ఎఫ్రాయిము, మనష్షే, నా బిడ్డలు అన్నాడు. ఈ నా బిడ్డలో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం కదా, అప్పుడు పుట్టోళ్ళు ఇవ్వాలి అన్నాడు. నాకు రాత్రి కూడా అన్నాడు, ఏంటమ్మా అన్నాడు అంటే ఆయన బిడ్డలేగా, మనవలేగా. అక్కడ యాకోబు కాదు, దేవుడు. ఎవరన్నా ఎత్తారా? యేసుబాబు పంపించాడు, తీసుకెళ్ళిపోయాయా, తీసుకెళ్ళిపోండి యాక మొదలు తీసుకెళ్ళిపోండి అన్నాడు. 3 రోజులు పంపించాడు, 4 రోజులు రానా బయటికి రావాలి, తీసుకెళ్ళి. అప్పుడు అర్థమైందా, ఇది అంత ఈజీ పని కాదు, మనం అనుకుంటాం కానీ అంత ఈజీ పని కాదు. దేవుడు అంటే వారిని మన సంఘంలో కూడా. హల్లెలూయా. అది మీకు అంత రిస్క్, మాకు అంత రిస్క్. అయినా తెలుసా, దేవుని నిమిత్తము పిలిచిన వాడిని దేవుడు స్థిరపరుస్తాడు, ఇంకోటి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదించాలంటే నువ్వు పిలవబడిన దానివై ఉండాలి. పిలవబడిన వాడికి ఏముంటాయి, ఏముంటాయి? ఆశీర్వాదం ఉంటాయి. రెడీగా ఉన్నావా? ఎప్పుడో మారిపోయాకయ్యా, ఆడి తట్టుకోక ఎప్పుడో గుడి మానేశాక, ఆడి తట్టుకోక కదా అక్కడ చేసి అక్కడ పోయినావు, ఇక్కడ కూర్చో అక్కడ అయిపోయావు. నువ్వు మాట చెప్తాను, వినిపించుకోండి. పిలిచిన వాడు శ్రమలు వచ్చినప్పుడు వెళ్ళి దాంట్లో దొరికాడనుకో ఇక అట్లా తిరిగాడు. ఇక అవి కూర్చుకుంటా సరిపోతుంది, తోకుండా కూర్చుకుంటా ఈ లోపల కాలం తెలిపోవాలి. ఎవరైతే శ్రమంలో నిలబడి దేవుని కొనుక్కుంటారో వారు స్థిరపరచబడతారు. 3వది
దేవుడే వాళ్ళని అయ్యగారు ఏమైనా ఇస్తే బాగుండు, ఎక్కడ జాగ్రత్త ఇస్తే బాగుండు, ఎక్కడ నేను వస్తే బాగుండు. ఎవరు వచ్చేది కాదు, ఎవరు వచ్చేది యెహోవా ఇచ్చినది ఎన్నటన్నటికీ. హల్లెలూయా. ఆయన ఇచ్చేదాన్ని పడలేదు, మనుషులు ఇచ్చేదాన్ని పడలేదు. జనులు తన కష్టార్జితము చేత ఆశీర్వాదము చూడగలరన్నాడా? చూడలేదు. అంటే బాగా కష్టపడేవాడు అయితే అసలు పొద్దున సాయంకాలం బాగా కష్టపడేవాడు ఎందుకు కొట్టేస్తుండే అవట్లా, ఇంత సతకాలు పెట్టేవాడు ఎందుకు అన్నాడు? కష్టానికి కష్టపడేవాడు ఆశీర్వదించబడతాడంటే, చెమటలు వచ్చి అసలు రణాపాలన పడేవాడు రోడ్డు మీద వెళ్తుంటాడు, కష్టపడి చూసి అమ్మో ఎంత కష్టపడతారు. ఆడేమో ఎప్పుడు అదేదో కొన్నాడు, ఇది ఆగోయిలే. కానీ ఎట్లయినా ఆశీర్వదించబడతాడు. కారణం తెలుసా? దేవుడు వాళ్ళ ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు ఎక్కిస్తాడు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. అట్టి కృప మన సంఘంలో ఉన్న వారికి కూడా దేవుడు అనుగ్రహించిన దాకా ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధంగా తండ్రి, దావీదును పోలి సహాయం చేయండి, దీవించండి. యేసు నామములో తండ్రి. రాజీ